నర్మద వేసిన ప్లాన్కి రైస్ మిల్లు తాళాలు రామరాజుకి ఇచ్చేసిన శ్రీవల్లి. ఇంతకు ఏం జరిగింది? అసలు నర్మద ఏం ప్లాన్ చేసింది? రైస్ మిల్లు తాళాలు రామరాజుకి శ్రీవల్లి ఇచ్చేయడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా రామరాజుకి సాగరు లంచం ఇచ్చి మరీ ఉద్యోగం కొనుక్కున్నాడన్న విషయం ఇటు భాగ్యం, ఆనందరావు వీళ్ళంతా తెలిసేటట్టుగా చేశారు కదా. రామరాజు అయితే చాలా కోపంతో ఇంకా పార్టీ దగ్గరికి బయలుదేరిపోతాడు. అక్కడికి వెళ్ళి ఇంకా చాలా కోపంతో పార్టీ జరుగుతూ ఉండగా రామరాజు సాగర్ దగ్గరికి వెళ్ళి సాగర్ చెంప పగలగొడతాడు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? అసలు నీకు బుద్ధుండే ఇలా ప్రవర్తిస్తున్నావా? డబ్బులిచ్చి ఉద్యోగాన్ని కొనుక్కోవడం ఏంట్రా? అసలు నీకు బుద్ధి అనేదే ఉందా అని చెప్పనేసరికి అసలు ఈ విషయం నీకెవరు చెప్పారు నాన్న అని చెప్పాను. కానీ ఓహో, నాకు తెలియకుండా దాచిపెట్టేద్దామనుకున్నావా? నాకు చెప్పినందుకు నువ్వు బాధపడుతున్నావా? చాలా బాగుందిరా. నువ్వింత దుర్మార్గంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తావని కలలో కూడా అనుకోలేదురా. నువ్వు ఈ రకంగా ఉంటావని అస్సలు అనుకోలేదు. అసలు నీకు 20 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయిరా? నువ్వు 20 లక్షల రూపాయలు ఏ రకంగా సంపాదించావురా? 25 లక్షలు ఉద్యోగం కొనుక్కోవడానికి అని చెప్పి ఇంకా రామరాజు చాలా కోపంగా మాట్లాడతాడు. అందుకేనా డబ్బులు అడిగిన ప్రతిసారి నువ్వు మాట దాటేస్తూ భయపడుతూ ఉన్నావు అంటే ఆ వనజ గారు మళ్ళీ ఇంటికి వచ్చి నన్ను నానా మాటలు అని నన్ను బాధ పెట్టాలనేది కదా మీ ఉద్దేశం. నా కొడుకులు ఎప్పుడూ నా పరువు తీయడానికి చూస్తున్నారు. కొడుకులే కాదు, కూతుర్లే కాదు, ఎవరైనా సరే నా పరువు నిలబెట్టే పని ఒక్కరు కూడా చేయడం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఆ డబ్బులు ఇచ్చేసాను మామయ్య అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటే ఆ డబ్బులు ఇచ్చేసావా? 25 లక్షలు 20 లక్షల రూపాయలే ఎలా ఇచ్చావు? అంత డబ్బు నీకెక్కడిది అనగానే నర్మద నగలు తాకట్టు పెట్టి కొంత అప్పు చేసి ఆ డబ్బులు ఇచ్చేసాము అనగానే ఏంటి నర్మద నగలు తాకట్టు పెట్టావా? అసలు నగలు తాకట్టు పెట్టి ఉద్యోగం కొనుక్కోవాల్సిన గతి ఎందుకు పట్టిందిరా అని చెప్పి మాట్లాడుతుండగా ఆ ప్రశ్న అడగాల్సింది నేను. మీ కొడుకుల్లో ఎవరినైనా ఒక మంచి ఉద్యోగిగా తీర్చిదిద్దారా? ఒక్కడినైనా బాగా చదివించారా? కొడుకుల్ని కనడమే కాదండి, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాదండి, వాళ్ళని గొప్పవాళ్ళిగా చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. అది మర్చిపోయారా ఏంటి? ఆ విషయాన్ని మీరు గమనించుకోరా ఏంటి అంటూ ఇంకా రామరాజు మీద అయితే ఆనందరావు చాలా కోపాన్ని ప్రసాదరావు చాలా కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఆయన ఎవడయ్యా నిన్ను రమ్మన్నారు? పిలవని పేరంటానికి నిన్ను ఎవడయ్యా ఇక్కడికి రమ్మని చెప్పాడు అంటూ మాట్లాడేసరికి వెళ్ళండి, ఇది నేను నా అల్లుడు కోసం ఇచ్చిన పార్టీ, మిమ్మల్ని అందరినీ నేను మీ ఇంటికి వచ్చి పిలిచానా అన్న అనేసరికి నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న? నువ్వే కదా అందరినీ రమ్మని చెప్పావు అనగానే కుటుంబంతో కలిసిపోతారని, నా అల్లుడు గొప్పగా ఉంటే సంతోషపడతారని రమ్మని చెప్పాను. నలుగురిలో నా పరువు తీయడానికి వస్తారని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా ప్రసాదరావు చాలా గొడవ చేసేసరికి రామరాజు ఇంటికి వచ్చేస్తాడు. అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంకా హాల్లో మీటింగ్ పెట్టడం ఆనవాయితీ కదా, హాల్లో మీటింగ్ పెడతారు. అది కాదు మామయ్య, ఆయన ఉద్యోగం కొనుక్కున్నారన్న విషయం నాకు తెలీదు. ఉద్యోగం ఎగ్జామ్ రాసే సంపాదించాడు అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే వనజ గారు ఇంటికి వచ్చారో, సాగర్ ముఖంలో ఎప్పుడైతే భయం కనిపించిందో అప్పుడే నాకు అనుమానం వచ్చి నిలదీశాను. అప్పుడే ఈ విషయం చెప్పాడు. ఆ విషయం చెప్పడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ వనజ గారి ఇంటికి వస్తే ఎక్కడ మీ పరువు పోతుందేమోనన్న భయంతోనే నేను నా నగలు తాకట్టు పెట్టి కొంచెం అప్పు చేసి మరీ ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి, మీ పరువు పోవడానికి వీల్లేదు అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని నేను చేయలేదు మామయ్య. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను? మిమ్మల్ని మోసం చేయడం వల్ల నాకేం కలిసి వస్తుంది? మిమ్మల్ని ఎప్పటికీ నేను ఇబ్బంది పెట్టాలని అనుకునే మనస్తత్వం నాది కాదు మామయ్య. నా తల్లిదండ్రుల కంటే మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తాను. మీరు కింద నుంచి పైకొచ్చిన వారు, ప్రతి మెట్టు ఎక్కిన వారు. మీరు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా
దిగి ఇక్కడి నుంచి వెళ్ళిందన్న విషయం మర్చిపోరు. అలాగే మీ కొడుకులు కూడా కష్టపడాలని అనుకుంటారు. మీ మాట తీరు, మీ ప్రవర్తన అన్నీ నాకు ఎంతగానో నచ్చుతాయి. మిమ్మల్ని మీ పరువుని తీసే పని నేను చేయను. ఆ విషయం తెలియడంతో సాగర్ని మందలించాను. ఆ విషయం మీకు అప్పుడే చెప్పాలనుకున్నాను. అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడు నేను మీకు ఆ నిజం చెప్పడం వల్ల మీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని, 20 లక్షల రూపాయలు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలరా భగవంతుడా అని మీరు ఎక్కడ బాధపడతారేమోనన్న ఒకే ఒక్క కారణం చేతే తప్ప నేను వేరే ఉద్దేశం ఏమీ లేదత్తయ్య. అర్థం చేసుకోండి, నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేసే మనిషిని కాదు, కుటుంబ గౌరవాన్ని కాపాడే మనిషినే తప్ప మీ పరువు తీసే పని నేను ఎప్పటికీ చేయను మామయ్య అంటూ ఇంకా ఎంతగానో చెప్తుంది. చెప్పేసేసరికి బుజ్జమ్మ, వాళ్ళు ఇంట్లో ఉంటే ఉండమను, లేకపోతే వెళ్ళిపోమని చెప్పు, కానీ నాతో మాట్లాడడానికి వీల్లేదు. వాణ్ణి కన్న పాపానికి రామరాజు కొడుకుని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు అనే చెడ్డ పేరు నాకు వద్దు కాబట్టే వాళ్ళని ఇంట్లోనే ఉండమని చెప్పు. కానీ నాకు ఎదురు పడడం కానీ నాతో మాట్లాడడానికి ప్రయత్నించడం కానీ చెయ్యొద్దు, అర్థమవుతుందా అంటూ ఇంకా రామరాజు లోపలికి వెళ్ళబోతూ ఉండగా, ప్లీజ్ మామయ్య, మీరు మాట్లాడకపోతే మాకు ఏమీ తోచదు మామయ్య, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు కావాలి అని చెప్పి ఇంకా నర్మద కాస్త అడుగుతూ ఉండేసరికి, నా ఆశీస్సులు ఎందుకమ్మా, నేను దేనికి పనికొస్తాను చెప్పు, కేవలం రైస్ మిల్లులో మూటలు మూసుకునేవాడిని. మూటలు మోసుకునే నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు చెప్పు. నేను ఎప్పటికీ కూడా మీ అంత గొప్పవాడిని కాదు, గవర్నమెంట్ ఉద్యోగిని అంతకంటే కాదు. అది కాదు మావయ్య, ప్లీజ్ మావయ్య అనగానే, బుజ్జమ్మ ఒక్కసారి చెప్తే అర్థం కాదా, నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా, నాతో మాట్లాడడానికి వీల్లేదు అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏడ్చుకుంటూ నర్మద గదిలోకి వెళ్ళిపోతుంది. హచ్ బాబోయ్ వీళ్ళని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారని నేను ఎంత ప్లాన్ చేస్తే వీళ్ళు ఇంట్లోనే ఉండిపోయారేంటి, వీళ్ళని ఇంట్లోంచి గెంటేరా, వీళ్ళు ఇంట్లోనే ఉండిపోతారా అంటూ ఇంకా ఎంతగానో బాధపడిపోతుంటూ ఉంది వల్లి. ఎందుకంటే ఆవిడ గారే ఏదో చేస్తున్నట్టు, ఆవిడ గారే వీళ్ళంతటినీ పోషిస్తున్నట్టు, ఇంకా ఇంట్లోనే వాళ్ళని ఉంచడం అస్సలు ఇష్టం లేనట్టు చేసేసరికి ఇంకా బాధపడిపోతూ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ఉండరు, ఎవరు భాగ్యం ఇటు మాణిక్యం ఇద్దరు కూడా ఇక్కడ ఉండకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసరికి, అమ్మ వాళ్ళు ఏమైంది అమ్మడు అని చెప్పాను, కానీ మన ప్లాన్ వర్కౌట్ అయింది కానీ వాళ్ళు మాత్రం ఇంట్లోంచి వెళ్ళలేదమ్మా అని చెప్పనేసరికి, ఏంటమ్మడు ఏమంటున్నావు, వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళకపోవడం ఏంటి అని చెప్పి ఇంకా భాగ్యం అడిగేసరికి, మా మామయ్య వాళ్ళని క్షమించి ఇంట్లోనే ఉండనిచ్చేస్తాడు, ఇంట్లోంచి బయటకి పంపించేస్తాడు అనుకున్నాను, పంపించకుండా ఇంట్లోనే ఉండండి కానీ నాతో మాట్లాడకండి అని చెప్పాడు. ఇంకొక తప్పు ఏదైనా చేసుంటే ఖచ్చితంగా ఇంట్లోంచి బయటకు గెంటేసేవాడేమో, అలా జరగాలనే కోరుకుంటాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, సర్లే ఇప్పుడే కదా మంట పెట్టాము, మళ్ళీ మంట పెట్టే అవకాశం దొరికినప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా బయటికి గెంటేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి రామరాజు వల్లి ఇటు భాగ్యం వీళ్ళంతా మాట్లాడుకుంటారు. ఇంక ఇలా వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఇంకా వల్లి హ్యాపీగా ఫీల్ అవుతుందని చూసిన ప్రేమ నర్మద్ దగ్గరికి వెళ్తుంది. ఏంటక్క ఇదంతా అని చెప్పి అనేసరికి, నా తలరాతే, నీ తలరాత కాదక్క, ఆ వల్లి మార్చిన తలరాత అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావే అని చెప్పనేసరికి, మామయ్య గారికి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి, ఆ వల్లి వాళ్ళమ్మ భాగ్యం వీళ్ళంతా కలిసి ప్లాన్ చేశారు. ఇదంతా ప్లాన్ చేయకుండా మామయ్యకి ఎలా తెలుస్తుంది అక్క, మామయ్య ఎలా తెలుసుకుంటారు, తెలుసుకునే ఉద్దేశమే లేదు మామయ్యకి, అసలు అనుమానమే లేదు, వీళ్ళకే అనుమానం కలిగింది, వీళ్ళే నిజాన్ని బయట పెట్టేశారక్క అని చెప్పనేసరికి, ఆ వల్లిని క్షమించు అంటూ ఎన్నోసార్లు చెప్పావు నువ్వు, అదే వల్లిని క్షమించకుండా నిజాన్ని బయట పెట్టుంటే ఎప్పుడో ఇంట్లోంచి బయటకు గెంటేసేవారు, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు కదా, ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది కలిగిందో, ఎంత దారుణంగా వీళ్ళు ప్రవర్తించారో చూస్తున్నావు కదా, వీళ్ళు అసలు మనుషులేనా, వీళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తారని ఎప్పుడైనా అనుకున్నామా అంటూ ఇంకా
ప్రేమ కాస్త మాట్లాడేసరికి నువ్వు వదిలిపెట్టిన వాళ్ళను నేను వదిలిపెట్టనక్క అని చెప్పాను. కానీ లేదు ప్రేమ, నేనే వదిలిపెట్టను. ఇన్ని రోజులు నువ్వు చెప్తున్నా నేను సర్లే సర్లే కాపురం కాపురం అని అంటుంది కదా, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని వదిలేశాను. ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది. ఇబ్బంది పెట్టడం కాదు, పెట్టాల్సిందే అని నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది అని చెప్పనేసరికి అదే కదక్క నేను చెప్తున్నాను, ఇబ్బంది పెట్టాల్సిందే అనే చెప్తున్నాను. పెట్టకపోతే వీళ్ళు మన మాట వినిపించుకునే రకాలు కాదు. చెప్తాను. ఈ క్షణం నుంచి ఆ వల్లి ఆ రైస్ మిల్లు తాళాలు దగ్గర పెట్టుకున్నాననే కదా విర్రవీగుతుంది. ఆ రైస్ మిల్లు తాళాలే తన దగ్గర లేకుండా చేస్తాను నేను. చెయ్యకపోతే నా పేరు మార్చుకుంటాను అని చెప్పి ఇంకా నర్మద ఇటు ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈ విషయాలు ఏమి తెలియని వల్లి మాత్రం తెగ విర్రవీగుతూ రైస్ మిల్లుకి వెళ్ళి రైస్ మిల్లులో పెత్తనం చలాయించడానికి ఎన్నోసార్లు ప్రయత్నిస్తుంది. పాపం చందుకు ఏమీ తెలియదు కదా, అమ్మాయికి చక్రవర్తి పెళ్ళం ఏం చెప్పినా నమ్మేసేవాడు. పెళ్ళం మోసం చేస్తున్నా తెలుసుకోలేని అమ్మాయికి చక్రవర్తి కదా చందు అయితే. సో వీళ్ళు బాగా గమనిస్తారు. గమనించేసరికి లాక్ చేయాల్సిందే అక్క. రైస్ మిల్లుకి వెళ్ళి ఏదో చేస్తుంది. తిరుపతి బాబాయ్కి ఒక మాట చెప్పుంచాను, పిచ్చి వేషాలు పిచ్చి నాటకాలు ఏదైనా చేస్తే మాత్రం తోక కత్తిరించాలి అని చెప్పాను అనేసరికి మంచి పని చేశావు అనేసరికి తిరుపతి బాబాయ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఏంటి బాబాయ్ చేశావు అనగానే ఆ వల్లి ఎవరితోనో మాట్లాడుతుందమ్మా, చందుతో అస్తమానం ఉంటుంది. చందుని లెక్కలు సరిగ్గా చూడనివ్వట్లేదు. అమౌంట్ అంతా తన దగ్గరే పెట్టుకుంటుంది. నాకు దీని వాలకం చూస్తుంటే ఏదో తేడాగానే అనిపిస్తుంది అంటూ తిరుపతి కాస్త మాట్లాడేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం బాబాయ్ అనగానే ఏదో ఒకటి మీరే చేయాలమ్మా. ఇలానే ఉంటే రైస్ మిల్లు ఇంకా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తల్లి కొడుకులు మొత్తం అంతా కూడా ఇక్కడికే వచ్చేసారు. ఇక్కడికే వచ్చేసి ఆ తల్లి మొగుడు కూతురు ఇక్కడికే వచ్చి పెత్తనాలు చేయడం మొదలు పెట్టేశారు. ఇలానే ఉంటే రైస్ మిల్లు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకుని శాశ్వతంగా రైస్ మిల్లుని దూరం చేసేస్తారు అని చెప్పి మాట్లాడేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనగానే ఏదో ఒకటి చేసి తీరాలి, చెయ్యకపోతే మాత్రం చాలా ప్రాబ్లంలో పడిపోతామని ఇంకా చెప్తాడు తిరుపతి. అయితే చెప్పేసరికి ఇంకా సాయంత్రం నర్మద ఇటు ప్రేమ ఇద్దరు కూడా వల్లి గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ వల్లి చేసిన ఒక వెధవ పని అంటే ఒకరి దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులు తను దాచిపెట్టుకుని వాటిని వాళ్ళ అమ్మ వాళ్ళకిచ్చి 50,000 రూపాయలు కట్ట సైడ్ చేయడం చూస్తారు. చూసి అది వీడియో తీస్తాడు. వీడియో తీసి ఇంకా వీడియోని కాస్త నర్మద ఇటు ప్రేమకు పంపిస్తాడు తిరుపతి. పంపించేసరికి ఎప్పుడైతే నా వల్లి ఇంటికి వస్తుందో అక్క అనేసరికి ఏంటి చెల్లాయిలు అని చెప్పాను. కానీ ఏంటక్క కట్టలు కట్టలు సైడ్ చేస్తున్నట్టున్నావు అంటూ మాట్లాడేసరికి సైడ్ చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అనగానే నువ్వు 50,000 రూపాయలు కట్ట తీసి మీ అమ్మ వాళ్ళకి ఇచ్చావు కదా, చూడు వల్లి అక్క, ఇన్ని రోజులు నువ్వు ఆడిన నాటకాలన్నీ మాకు తెలుసు. ఇప్పుడు నువ్వు కొత్త నాటకాన్ని మొదలు పెట్టొద్దు. ఇప్పుడు అమూల్య విషయంలో నువ్వే తప్పు చేశావని, ప్రేమ నగల విషయంలో నువ్వే తప్పు చేశావని అన్నీ మా దగ్గర ఉన్నాయి అనగానే ఏమున్నాయి, ప్రేమ నగలు నేనే దొంగతనం చేశానని మీ దగ్గర సాక్ష్యమేముంది, అమూల్యను విశ్వక్కిచ్చి పెళ్లి చేశానని మీ దగ్గర సాక్ష్యం ఉందా, మీరు వెళ్ళి చెప్పారే అనుకో నేను కాదు అని చెప్పేస్తాను. బుడబుడ 2 చుక్కలు కన్నీటి చుక్కలు కార్చి ఇంకా నేను మామయ్య గారండి నేను ఏ తప్పు చేయలేదండి, నర్మదా ప్రేమ కావాలని నా మీద నిందలు వేస్తున్నారు మామయ్య గారండి అంటూ మాటలు చెప్తాను అనేసరికి ఓహో అంటే నువ్వు ఇవన్నీ చేసావు కానీ సాక్ష్యం లేదు అని చెప్పి విర్రవీగుతున్నావా, అవును నేనే చేశాను, అమూల్యకు విశ్వకు ప్రేమ రాయబారం నడిపింది నేనే, అలాగే ప్రేమ నగలు దొంగతనం చేసి నా నగలుగా సొంతం చేసుకోవాలనుకున్నది నేనే, తిరుపతి బాబాయ్ మీద నింద మోపింది నేనే, ఇప్పుడు ఏం చేస్తారు, ఏం చెయ్యగలరు, మీ దగ్గర సాక్ష్యం ఉందా అని చెప్పాను. కానీ హా ఉంది అని చెప్పనేసరికి ఏంటి సాక్ష్యం చూపించు ప్రేమ అని చెప్పాను. కానీ ప్రేమ కాస్త
చెట్ల చాటున దాచిపెట్టిన ఒక వీడియో కెమెరానైతే తీస్తుంది. అందులో వల్లి ఉండేదాన్ని జూమ్ చేసి ఇప్పుడు వీడియో చూడక్క అని చెప్పాను. కానీ వీడియోలో మొత్తం వల్లి మాట్లాడిన ప్రతి మాట కూడా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు సాక్ష్యం దొరికినట్టుంది కదా. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చెయ్యగలవు? ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేయలేదనుకో, ఈ వీడియోని సరాసరి మామయ్య గారి ముందు పెడతాను. పెట్టిన తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మామయ్య గారికి అమూల్య అంటే ప్రాణం. అలాగే ప్రేమ నగల విషయంలో కూడా మామయ్య గారికి ఎన్నోసార్లు అవమానాలు జరిగాయి. అవమానాలు జరగడానికి కారణం నువ్వు. ఆ నగలు దొంగతనం చేసింది నువ్వు. ఇవన్నీ చేసావు కాబట్టి, పైగా నీ నోటితోనే నువ్వు నిజాలని ఒప్పుకున్నావు కాబట్టి ఖచ్చితంగా మామయ్య గారు నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేయడం ఖాయం. ఇప్పుడు చెప్పు, నేను చెప్పినట్టు చేస్తావా లేక నీకు నచ్చినట్టు చేస్తావా అనగాని, ప్లీజ్ నర్మదా ఆ పని చెయ్యొద్దు. ఇది కనుక మామయ్య గారు చూస్తే నా కాపురం చెడిపోతుంది. నోర్మి అక్క, ఎప్పుడు నీ కాపురం చెడిపోతుందనే మాట్లాడతావు తప్ప మరి ఎదుటి వాళ్ళ కాపురాలు చెడిపోయినా పర్వాలేదా? ఎదుటి వాళ్ళ మీద నమ్మకాలు పెంచుకున్న ఇంట్లో వాళ్ళు నమ్మకాన్ని కోల్పోయినా పర్వాలేదా? నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలి, కానీ ఎదుటి వాళ్ళు ఏదైనా చేస్తే మాత్రం నీకు చాలా బాధగా ఉంటుంది. చాలా తప్పు కదక్క. నువ్వు ఆలోచించే ఆలోచన విధానం తప్పు కదక్క. నీ గురించి మాత్రమే ఆలోచించుకోవడం ఎంత పెద్ద తప్పు. నీ గురించి మాత్రమే ఆలోచించుకుని స్వార్థంగా ఉండడం ఎంత పెద్ద తప్పు. నువ్వు ఇదంతా ఆలోచించావా అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పాక నీ గురించి మీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించుకుంటారా? మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించరా? ఇంకా నర్మదా ప్రేమ అనేసరికి చెప్పండి, ఇప్పుడు మీరు ఏం చెప్తే అది చేస్తాను. మీ కాళ్ళు పట్టుకోనా? ఇంట్లో పనంతా చేయనా? రైస్ మిల్కి వెళ్ళడం మానేనా? మానే. రైస్ మిల్ తాళాలు మామయ్య గారి చేతికిచ్చి మానేసి అనగానే, అచ్చుబాబోయ్ అలా అంటావేంటి? మామయ్య గారే కదా రైస్ మిల్లు తాళాలు మా చేతికిచ్చి రైస్ మిల్లు చూసుకోమని చెప్పారు అనగాని, రైస్ మిల్లు చూసుకోమని చెప్పింది నీకు కదక్క, చందు బావగారికి వెళ్తుంటే తగుదనమ్మా అని నువ్వు తయారయ్యావు. ఇప్పుడు చెప్తున్నాను, నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే. చందు బావగారి దగ్గర ఉన్న రైస్ మిల్లు తాళాలు తీసుకుని మామయ్య గారి చేతిలో పెట్టాలి. ఎప్పుడు రైస్ మిల్లు దరిదాపుల్లోకి వెళ్ళకూడదు. రైస్ మిల్లు విషయంలో కలగ చేసుకోకూడదు. అసలు ఆ బాధ్యత నువ్వు తీసుకోకూడదు. రైస్ మిల్లు విషయంలో నువ్వు కలగ చేసుకున్నా, రైస్ మిల్లు నాది అని మీ అమ్మా నాన్నని పిలిపించి కట్టలు డబ్బులు దోచిపెట్టాలని చూసినా అస్సలు ఊరుకునేది లేదు. ఈ వీడియోని అలాగే మీ అమ్మ వాళ్ళకి ఇచ్చిన 50,000 వీడియోని మొత్తం కూడా బయట పెట్టేస్తాను. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు, నీకే అర్థమవుతుంది అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు, ఏది కాదు. నోరు మూసుకొని మేము చెప్పింది వినకపోతే నువ్వు కాపురం అంటున్నావు కదా, ఆ కాపురమే లేకుండా చందు బావగారు నిన్ను మెడ పట్టి మరీ బయటకు గెంటేస్తారు. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? నీ పరిస్థితి ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఇంకేం చెప్పద్దు. నువ్వు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నువ్వు ఖచ్చితంగా నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే. రైస్ మిల్లు తాళాలు తీసుకొచ్చి మామయ్య గారి చేతిలో పెట్టాల్సిందే అంటూ చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి అని చాలా గట్టిగానే చెప్తుంది నర్మద వేసిన ప్లాన్కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది వల్లికి. అచ్చు బాబోయ్, నా నోటితోనే నిజాలు చెప్పించేసి ఆ వీడియోని తీసుకెళ్ళి మామయ్య గారి ముందు పెట్టేస్తే మామయ్య గారు నన్ను మెడపట్టి బయటకు గెంటేస్తారు. అసలే అమూల్య విషయంలో మామయ్య గారు ఎంతో బాధపడుతున్నారు. అమూల్యకు ఆ గతి పట్టించింది. ఆ విశ్వ అమూల్యాల మధ్య ప్రేమ రాయబారం కలిపింది నేనేనన్న విషయం తెలిస్తే ఇంకా నా బ్రతుకు బస్ స్టాండే. నన్ను మెడపట్టి ముందు నా మొగుడే గెంటేస్తాడు, లేక నా మరుదులైనా గెంటేస్తారు. ఎందుకొచ్చిన తలనొప్పిరా బాబు. ఆ రైస్ మిల్ ఏదో వాళ్ళ మొహాన కొడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. లేదంటే
నేను చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందని ఇంకా వల్లి కాస్త అనుకుని అదే విషయం భాగ్యమాలకి చెప్పేసరికి ఏంటమ్ముడు ఏమంటున్నావు, ఆ నర్మద అంతకు తెగించిందా అని చెప్పాను. కానీ అవునమ్మా, ఇప్పుడు నేను తాళాలు మావయ్య గారి చేతికి అప్పగించడం తప్ప నాకు వేరే బాధ్యత లేదు. ఏంటో నా చేతికి తాళాలు వచ్చినట్టే వస్తున్నాయి, అలాగే తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఒక్క రూపాయి కూడా నేను వెనక్కేసుకునే పరిస్థితి లేకుండా పోతుంది. చిచ్చి అని చెప్పనేసరికి చూడమ్మడు, కాపురం ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా ప్లాన్ చేసి తాళాలు తీసుకోవచ్చు. అదే ఆ వీడియో కనుక రామరాజుకి వెళ్ళిందే అనుకో, ఇంకా నిన్ను మెడపట్టి బయటకు గెంటేస్తాడు. అసలే ఆ ప్రేమ నర్మద నీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఈ కోపం మరింత రెట్టింపు కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆ తాళాలు మీ మామయ్య చేతిలో పెట్టడం తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదు అనగానే పెట్టేయమని నువ్వు చెప్తున్నావమ్మా, పెట్టకు తప్పదురా, పెట్టేయడమే మంచిది అనగానే సరేనని మరుసటి రోజు ఉదయాన్నే ఆ తాళాలు అనేసరికి తాళాల ఆ దేవుడి దగ్గర ఉంటుంది చూడు అని కానీ సరే అని చెప్పి ఇంకా బయటకు వచ్చి దేవుడి దగ్గర ఉన్న తాళాలు తీసి మామయ్య గారండి, అత్తయ్య గారండి, అందరూ రండి అని చెప్పి పిలుస్తుంది. ఏమ్మా ఏమైంది అని చెప్పాను. కానీ ఏమీ కాలేదండి, మేము రైస్ మిల్ బాధ్యతలు తీసుకున్నాను కదా, నాకు రైస్ మిల్ బాధ్యత వద్దు, నేను ఇంటి పట్టునే ఉంటాను. మీ పెద్ద అబ్బాయితో మీరు కూడా వెళ్ళి రైస్ మిల్లు చూసుకోండి. నా వల్ల కాదు మామయ్య గారండి, మీరు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. నేను మళ్ళీ రైస్ మిల్లు బాధ్యతలు తీసుకుంటే ఏదైనా లోటు వచ్చినా ఏదైనా ఇబ్బంది కలిగినా చాలా తప్పుగా ఉంటుంది. మీ పరువు పోయే పని జరుగుతుంది. మీ పరువు పోయే నిర్ణయం నేను ఎప్పటికీ తీసుకోదలుచుకోలేదు. అందుకోసమని దయచేసి నా బాధను నా ఇబ్బందిని మీరు అర్థం చేసుకుని దయచేసి మీరు ఈ తాళాలు తీసుకోండి మామయ్య గారు అంటూ చెప్పేసేసరికి అది కాదమ్మా వల్లి అని చెప్పాను. కానీ ఇంకేం వద్దు మామయ్య గారు, తీసేసుకుని ఈ బాధ్యత నాకు అవసరం లేదు, నేను ఈ బాధ్యతని స్వీకరించలేను, మీకే ఈ తాళాలు అప్పగించేస్తున్నాను అని చెప్పి రామరాజు చేతిలో కాస్త తాళాలు పెట్టేస్తుంది. ఇదేంట్రా అని చెప్పాను. కానీ ఎందుకులేనన్నా, బాధ్యతలు మేము తీసుకోలేము, అన్నీ నీకే అప్పగిస్తాను, కేవలం నువ్వు వచ్చేంత వరకు రైస్ మిల్లు చూసుకుంటానంతే. రైస్ మిల్లు బాధ్యతలు స్వీకరించడం నా వల్ల కాదు. నీకున్న సమర్థత, నీకున్న తెలివితేటలు, నీకున్న అనుభవం మాకు లేదు నాన్న అంటూ ఇంకా చందు కూడా అనేసరికి అవునండి, వాళ్ళు చెప్పింది నిజమే కదా, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు మంచి పేరు తెచ్చుకున్నారు, అలాంటి పేరుని చెడగొట్టుకోవడం ఎందుకు, ఇంకా దాని గురించి ఆలోచించకండి, అవేమీ ఆలోచించకుండా తాళాలు తీసుకోండి అంటూ ఇంకా తాళాలను కాస్త బుజ్జమ్మ పెట్టేస్తుంది. బుజ్జమ్మకి చేతికి ఇచ్చేసేసరికి ఇంకా బుజ్జమ్మ తాళాలను తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తుంది. ఇంకా ఆ రోజు నుంచి కూడా వల్లి తోక కత్తిరిస్తాను అని ఎప్పుడైతే నర్మదా ప్రేమ వార్నింగ్ ఇచ్చారో కొంచెం తగ్గైతే ఉంటుంది. తన తల్లితో కొంచెం మంతనాలు కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వార్నింగ్లు ఇస్తూనే ఉంటారు, అలా ఇస్తేనే కానీ వల్లి సెట్ అవ్వదు అన్న ఉద్దేశానికి వీళ్ళు రావడంతో ఎప్పటికప్పుడు వల్లి తోక కత్తిరిస్తూ తనని కంట్రోల్లో పెడుతూ రామరాజు కుటుంబాన్ని కాపాడుకుంటూ వల్లిలో మార్పు తీసుకురావాలని, రామరాజుకి అందరు కొడుకుల మీద నమ్మకం కలగాలని, అందరూ గొప్ప స్థాయికి ఎదగాలని ఎప్పటికప్పుడు ప్రేమ నర్మద కృషి చేస్తూనే ఉంటారు. మరి రామరాజులో మార్పు వస్తుందా? వల్లిలో మార్పు వచ్చి కుటుంబం అంతా నాది అనే స్వార్థం లేకుండా నిస్వార్థంగా తన జీవితాన్ని మలుచుకుంటుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి రామరాజు రైస్ మిల్ తాళాలు రామరాజు చేతిలో వల్లి పెట్టేటట్టుగా నర్మద ఏం ప్లాన్ చేసిందో మీకు కూడా తెలియాలి అంటే వీడియోని ఇస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్